ఈయన చేసేది ఏం లేదు. మంచి బాబాయ్ చంపేస్తానే ఏం కేసు ఇంకా నిరూపణ అవ్వలేదు. అలా నార్మల్ సీఎం బాబాయ్ చంపేసాడు అంటే కేసు నార్మల్ గా ఉంది. నార్మల్ వ్యక్తిని చంపేసాడు చాలా ఎక్కువ రేంజ్ లో ఉంటది. ఎందుకంటే ప్రజలు అంటే పవర్. అంటే సీఎం ఏం చేయలేరా? సీఎం ఎందుకు కంపల్సరీ వాళ్ళ మీద చర్య కూడా తీసుకుంటుంది. అవినాష్ మీద వాళ్ళ మీద సంబంధిత మంది మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అది పోలీసులు న్యాయస్థానాలు చూసుకుంటుంది. అది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు అయితే వచ్చాయి. ఇంకా రాను రోజుల్లో కొన్ని కేసులు అయితే ఆయన మీద నమోదు అవ్వబోతున్నాయి. సో ఈ కేసులు ఆయన మీద ఒకేసారి ఫైల్ అయితే ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈసారి సీఎం గా పోటీ చేసే ఛాన్స్ ఉందా? 100% చేస్తారు. జగన్ గారిని మాత్రం ఈసారి మాత్రం చేయలేరండి. ఎందుకంటే జగన్ గారిని పుష్కరమైన జైలు వేసిరనుకో మళ్ళీ సీఎం అవుతాడు. అందుకని చెప్పి ఆ భయంతో లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వేసిరు సీఎం అయిండు. అప్పుడు అంతకుముందు జగన్ గారిని వేసిన ఈసారి మాత్రం తప్పు చేయరు అసలు. ఎందుకంటే ఈసారి జగన్ గారిని అసలు 100% జైల్లోకి పంపరు. మీరు అనేది ఎలా ఉందంటే జగన్ ఏ తప్పు చేసినా జైల్లో వేయరంట. ప్రజాక్షేత్రంలో ఉన్న తప్పులు సహజంగా చాలా తక్కువ చేయరండి. ఎందుకంటే ఏదైనా కూడా ప్రజల పక్షాన కొట్లాడడం, ప్రజల పక్షాన మాట్లాడతారు తప్ప అలా తప్పులు చేయాలనే ఉద్దేశం ఉండదు. ఏదైనా కూడా ప్రజల కోసమే ఉంటది వారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు, తర్వాత అధికార పక్షం సీఎం చేసి ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పులు చేసే ఆస్కారం ఉండదు. ఏదేమైనా కుట్రకోణితమైనటువంటి ఒక ప్రజా నాయకుల మీద కుట్రకోణం కేసులు కూడా పెట్టడం సరికాదు. ఏదేమైనా కూడా గత ఎలక్షన్ లో మీరైతే జగన్ గారిని ఏ విధంగా ఓడగొట్టిరో అదే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓడగొట్టాలి. అట్లా తీసుకోవాలి చర్య తప్ప కేసులు పెట్టి జైలుకు పంపుతాం అది అని చెప్పి తీసుకుంటే సరికాదని చెప్పి నేను గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. మొన్న ప్రవీణ్ గారి మరణంలో తప్పుడు ప్రచారాలు చేశారని కదా, అప్పుడు ఏం చేశారు? ప్రవీణ్ గారు తప్పుడు ప్రచారం అంటే అది పోలీసులు నిర్ధారణ చేస్తారండి. మనకు కొన్ని చట్టాలను ఉన్నాయి. మనకు చట్టాన్ని మనము వ్యతిరేకించలేము కదండి. ఇప్పుడు అదంతా చంపింది అని ఇంట్రాగేషన్ ఎవరు చేస్తారండి? పోలీసు వాళ్ళు చేస్తారు, పోలీసు యంత్రాంగం చేస్తుంది. తర్వాత దాన్ని పోలీసు వాళ్ళు కోర్టుకు పంపుతారు. కోర్టు తెలుసుకోవాల్సి ఉంటది. మనం వట్టిగానే మనం మాట్లాడితే గట్రా కాదు. ఇప్పుడు మనకు చట్టాలు అనేవి ఉన్నాయి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చట్టాలు. మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే చనిపోయింది మా కార్యకర్త కదా మీకు బాధ ఏంటని టీడీపీ ప్రభుత్వానికి అన్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఏ కార్యకర్త అయినా అందున్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉంటది. అది ఏ కార్యకర్తను ఎవరైనా అంటే కార్యకర్త మనిషి కాడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కదా మనిషి అన్నప్పుడు. ఎవరైనా కూడా ఏదేమైనప్పటికీ కూడా ఏ మనిషికైనా కూడా ప్రభుత్వం అందరికీ చట్టం అందరికీ సమానమే. అది ప్రతిపక్ష నాయకుడు కానీ అధికార పక్ష నాయకుడికి అందరికీ సమానమే. చట్టం అందరి కోసం పనిచేస్తుంది. మీడియా తప్పుడు వార్తలకి కొంగు కట్టడం ఇది అసలు సామాన్య ఓకే. మీడియా ఉంది కదా, ఒకే పార్టీ కొంగు కాయడం తప్ప కాదని అడుగుతాను. 100% తప్పే. ఎందుకంటే మీడియా అంటే అందరికీ సమానటువంటి న్యాయం చేయాలి. ప్రతి సమస్యను కూడా ప్రజల ముందు పెట్టాలి. ప్రజలకు అవసరమయ్యేటువంటి ప్రజల కోసమే మీడియా ఉంది కాబట్టి కంపల్సరీ ఏకైక పక్షాన్ని మాత్రం ఉండొద్దు. అందరు ప్రజల పక్షాన్ని ఉండాలి. అన్ని విధాలుగా సరి సమానంగానే చేస్తేనే మీడియా కూడా వాల్యూ ఉంటది, మంచి గౌరవం దక్కుతుంది. మీడియా సరిగ్గా ప్రజల కోసమే పనిచేస్తుందా లేదా పార్టీ నాయకులు ఇచ్చే డబ్బుల కోసం పనిచేస్తుందా ఇప్పుడు ప్రజెంట్ మీడియాలో? అంటే కొన్ని మంది కొన్ని టీవీలు కొన్ని రకంగా చేస్తాయండి. ఏ పార్టీ సంబంధించలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందన్న? 1 year అయింది కదా, ఆయన పరిపాలన ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఏముంటది అని పాపం ఆయన ఖాళీ డిప్యూటీ సీఎం అంతే తప్ప ఆయన ఏముండదు. ఆయన ఏముంటది అని సీఎం సంతకం పెట్టాలని చేయాలి. ఈయన కూడా ఒక మంత్రి హోదా అంతే. ఈయన కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో అందుకు ఆయన పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏంటంటే ఆయన అన్నాడు 3,000 మంది మహిళ 30,000 మంది మహిళ వాళ్ళు తీసుకొస్తానని తీసుకురాలేదు. మొన్న ఒక 30,000 మంది మహిళలు తీసుకురాలేదు. అది మొత్తం ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రజలందరూ 30,000 మహిళలు ఏమైందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. నేను కూడా అదే అడుగుతున్నా. ఏదేమైనా మంచి పరిపాలన చేయాలా, మంచి చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు కింద స్థాయిలో కార్యకర్తలు వైసీపీ కాదు జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ బానే ఉన్నారా? మీరు బానే ఉన్నారు అనుకుంటున్నారా? బానే ఉన్నారు, ఏం కాదు. వాళ్ళ మీద ఏం లేదు. అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు పెట్టారో వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెడతారు తప్ప ప్రజలు మాత్రం ఎవరు ఏమన్నారు. ఏ పార్టీ కార్యకర్తలైనా పార్టీల కోసం పనిచేస్తే మంచిది. ఎందుకంటే ఆ కార్యకర్తగా ఉండడం చాలా గొప్ప విషయము. కార్యకర్తలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు. ఏదైనా కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారండి. వేరే నాయకుల కోసము ప్రజలు మీరు అందరూ బాధపడుకుంటూ ఇబ్బంది పడద్దు అని చెప్పి తెలియజేస్తుంది. ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. రప్పారప్ప అంటే ఎవడు ఊరుకోడు. నిజంగా ఒక మాట చెప్తా, నీకు ఎందుకే నువ్వు రప్పారప్పమని చెప్పి జగన్ మన కూటమి ప్రభుత్వంలో వాళ్ళని అడుగు.
ఏమయ్యా మీరు ఇచ్చిన పథకాల హామీలు ఏంటి, కథ ఏంటి, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఎందుకు చేయట్లేదు, అమలు చేయట్లేదు అని అడగాల్సిన బాధ్యత ఏందే కదా. అవన్నీ మానేసి రప్ప